ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయలసీమలో మేము టైగర్ అని పిలుస్తాం. పరిటాల శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తెలారి నియోజకవర్గ పెద్దలకు, మహిళలకు, అదే రకంగా మనకు ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, మరి ఇంతసేపు పెద్దలందరూ చెప్పినట్టుగా మన కొత్త పెళ్లి కొడుకు ఆలపాటి రాజా గారికి, అదే రకంగా జయప్రకాష్ గారికి, అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్లో భాగంగా, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నుంచి మేము దూరం నుంచి చూసేటప్పుడు అనంతపూర్ నుంచి ఏమో ఎలక్షన్ ఎట్ట జరుగుతుందో ఏందో పరిస్థితి, పెద్ద ఎలక్షన్ అయిపోయింది, 6 నెలలు కావస్తుంది, ఏముందిలే అంతా అని చెప్పి మనోళ్ళు కూడా బాగా లైట్గా తీసుకుంటారేమో అని చెప్పి ఒక అపోహలు ఇక్కడికి వచ్చినాం అనమాట. పొద్దున్నుంచి రాజానతో పాటు తిరుగుతా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు, టీచర్స్ కానీ, ఇంకోరు కానీ, ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమంతా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పే మాటలు వింటా అంటే ఖచ్చితంగా సగం ఎలక్షన్ మనం అయిపోగొట్టుకున్నామనే ఫీలింగ్ వస్తుంది. అంటే సగం ఎలక్షన్ అయిపోగొట్టుకున్నాము, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం లైట్గా తీసుకునే పరిస్థితి అయితే కాదు. ఇందాక చెప్పినట్టుగా 6 నెలలు కావచ్చింది, చాలామంది ఇంక్లూడింగ్ మేము కూడా 6 నెలలు వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది కదా చెప్పి అందరూ లైట్గా గతంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే గత 5 ఏళ్ళు మనం పడిన సమస్యలు, ఇబ్బందులు, రోడ్లు ఎక్కి ప్రజల సమస్యలను ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చామో అవరైతే గత 6 నెలల నుంచి కొంచెం లైట్ తీసుకొని మనం కూడా మర్చిపోవడం జరిగింది. ఈరోజు ఆ బూజంతా దులిపేసి మరొక్కసారి ఆ పౌరుషాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకొని రావాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా అయితే ముందు నడిపించుకొని మంచి కోసం కలిసి మనం ఈరోజు ముందుకు నడిచామో అదే రకంగా ఈరోజు ఈరోజు గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కూడా మనం అదే రకంగా మనం అంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డము, పనిచేయడము, లేకుంటే ఓట్లు వేయడము, ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎలక్షన్ హియరింగ్. ఎలక్షన్ హియరింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఏ ఎలక్షన్లో అయినా సరే. ఆ ఎలక్షన్ హియరింగ్ అనేది పైనుంచి పెద్దలు నిలబడిన వారు కావచ్చు, లేదంటే పక్కనున్న పెద్దలందరూ మనం ఎంత నడిపినప్పటికీ ముఖ్యంగా గ్రౌండ్లో నడపాల్సిందంతా ఇక్కడ కూర్చున్న కార్యకర్తలే. అంటే ఫ్రంట్ లైన్ సోల్జర్స్, రథసారథులు ఈ ఎలక్షన్కి మీరే అనే విషయాన్ని దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఓటు వేయడం కాదు, ఓటు వేయించడం అంటేకైనా గొప్ప పని. ఈరోజు చదువుకున్న వాళ్ళు, అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంతో ఇంతో డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ కదా ఏముంది లేదు. ఎందుకంటే మాకు కూడా రాయలసీమలో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు చాలామంది ఫస్ట్లో ఎట్లా ఫీలింగ్లో ఉండంటే ఏదో అదర్ డిగ్రీ హోల్డర్స్ కదా, డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలక్షన్ చేయాలా, మనం కాదు కదా అని ఆలోచన చేస్తాను. కానీ ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ, ఇందాక పొద్దున్న రాజా అన్న చెప్తాండ, ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓటేయాలి కానీ డిగ్రీ లేనివాడు కూడా నిలబడవచ్చు అని చెప్పి చెప్తాండ అన్న పొద్దున్న నుంచి అందరికీ చెప్తా అంటే నిజంగా నాకు కూడా తెలియదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ అందరినీ కూడా ఇంప్రెస్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ డిగ్రీ ఉందా లేదా అనేది కాదు, మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆలపాటి రాజా గారు కావచ్చు, లేకుంటే అనంతపూర్లో మేము కావచ్చు, ఇక్కడ మనోహర్ గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇందులో మేము ఎటువంటి భేషజాలాలు మా మనసులో పెట్టుకోలేదు. ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప, రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది, రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని అని చెప్పి మేమంతా కూడా ఆలోచన చేసుకుని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము పనిచేసాం. మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగానే మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి అదే రకంగా ఈరోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆలపాటి రాజా గారికి ఇస్తారని, ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికే ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన మీద, ఆయనకు బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో. కాబట్టి మిగతా అన్ని నియోజకవర్గాల పైకి తెనాలిలో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి కష్టపడి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రెండోది 27వ తారీఖున మనకి ఎలక్షన్. 27వ తారీఖున అంటే 26 శివరాత్రి ఉన్నట్టుంది, అదే రకం 26 శివరాత్రి.
జాగారం ఇంకొంచెం ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా అట్లా కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ రోజు 3 గంటల దాకా. కాబట్టి పండగ ఉంది కదా అని చెప్పి చాలామంది కొంచెం లైట్ తీసుకుంటా అంటారు. వారందరికీ కూడా మీరు చెప్పాలి, ఓటు మీరు వేయడమే కాక అందరితోనే వేయించాలి. రెండోది, మన జనరల్ ఎలక్షన్ లాగా కాదు, ప్రశాంతంగానే జరిగిపోతూ ఉంటుంది. వస్తూ అంటారు, ఓటర్లు పోతా అంటారు, కానీ ప్రతి ఒక్కరిని కదిలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని మాత్రం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. శివరాత్రి పండగ అయిపోగానే ఈ పండగను కూడా, ఎలక్షన్ పండుగను కూడా కడిపోగొట్టి ఒక బ్రహ్మాండమైన గెలుపుని మనం చూడబోతున్నాము. చూపిస్తారు మీరంతా అని చెప్పి మీ అందరి దగ్గర నుంచి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 50,000 మెజార్టీతో ఆశీర్వాదించినటువంటి ఒక మంచి మనిషి, మాజీ స్పీకర్గా పనిచేశారు. నౌ తెలుగుదేశం జనసేన పార్టీలో ప్రముఖంగా అందరివాడుగా పిలువడుతున్నటువంటి మీ అందరి ముద్దు బిడ్డ మంత్రివర్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు గారికి, ఈనాటి ఈ సమావేశానికి సుపరిచితులు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఈ సమావేశం ద్వారా కలిసికట్టుగా మన అందరం కూడా ఒక మంచి అభ్యర్థిని గెలిపించే విధంగా అడుగులు వేయాల్సిన సందర్భం కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలుకుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన పట్టేల శ్రీరామ్ గారికి, భారతీయ జనతా పార్టీ నుంచి జయప్రకాష్ గారు, స్థానికంగా మన వెంకయ్యనాయుడు గారు, వాసుదేవ్ నాయుడు గారు, అదేవిధంగా మయూబ్ కమల్ గారు, ఇస్మాయిల్ బేగ్ గారు, చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి కరీముల్లా గారు, తాడిపోయిన హరిప్రసాద్ గారు, చిన్నకోటిరెడ్డి గారు అంతా ఉన్నారు, కేసన్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా జగన్నాథన్ మహేష్ గారు, రఘురామయ్య గారు, పేరు మర్చిపోతే క్షమించండి. వీటన్నిటికన్నా ముఖ్యం, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మనం సుధాకర్ గారు, లాస్ట్ టైం కూడా ఇక్కడ ఎన్నికలప్పుడు 2-3 సందర్భాల్లో మనందరం కలుసుకున్నాం. కార్యకర్తలుగా మన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ఏ విధంగా సామాన్యులు చితికిపోతున్నారో, నలిగిపోయారో వాటిని అధిగమించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆదర్శవంతంగా నిలబడి ముందుకెళ్లాలని మనందరం కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఎన్నికలప్పుడు సహజంగా ప్రతి ఒక్కరం కూడా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటాం. అక్కడ మన కెరియర్ని మనం బిల్డప్ చేసుకుంటూ క్యాడర్తో పాటు మమేకమై అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ పరంగా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తాం. కానీ ఎప్పుడైతే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామో, ఆనాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసి తెనాలి నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన కానీ నేను కానీ ఒకే నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే, పార్టీల పరంగా తీసుకునే నిర్ణయాన్ని మనం గౌరవించుకుందాం. కూటమిలో భాగస్వాములుగా మనందరం కూడా వ్యక్తులుగా ఎదగాలి. ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా పార్టీ నిర్ణయానికి మనం కట్టుబడి ఉందాం. అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 100% పొత్తు అనేది మాత్రం చాలా అవసరం అని మొదటి రోజు నుంచి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తూనే వస్తూ ఉన్నారు. సో పొత్తులో భాగంగా వ్యక్తిగతంగా ఒకరిద్దరికి ఉపయోగపడినా, కొంతమందికి ఇబ్బంది కలిగినా, రాష్ట్రానికి మేలు జరగాలి, మన ప్రజలకి మేలు జరగాలి, మన ప్రాంతానికి ఇంకా మంచి రోజులు రావాలి అనే తపనతోటి ఆ రోజు నుంచి కూడా మేము కలిసి పనిచేశాం. గత ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజు కన్నా ముందు నుంచి
ఏ కార్యక్రమం చేసినా ఏ విధంగా చేయాలి, ఎక్కడున్నారు మన వాళ్ళు, ఏ నియోజకవర్గంలో స్థిరపడి ఉన్నారు, ఎవరిని పిలిపించుకుని మనం ఇక్కడ క్యాంపెయిన్ చేయించుకుంటే ఇంకా మనకి ఓట్లు ఎక్కువ వస్తాయి, ఏ గ్రామాల్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, వీటన్నిటిపైన లోతుగా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ సలహాలు ఇస్తూ ప్రతి అడుగులో కూడా నాతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు, కష్టపడ్డారు. సుమారు 50,000 మెజార్టీ వచ్చిందంటే అదేదో కేవలం ఒక వేవ్లో వచ్చిందనో లేకపోతే 10 మంది కలిసి ఒక సమూహంగా ఎలక్షన్ చేశారనో కాదు. ఒక చక్కటి నాయకత్వం, బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకుని అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ విధంగా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 2020 జనవరిలో మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పెద్దలు కూర్చుని మేము మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మేము మీ దగ్గరికి వచ్చాం, అమరావతి కోసం మీ దగ్గరికి వచ్చాం, అక్కడ రైతులు ఎదుర్కొన్న సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చాం అనే మాట అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆ రోజు స్పందించి తప్పకుండా అది చాలా పెద్ద పొరపాటు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. రాజకీయంగా ఆ రోజున్న పరిస్థితులు ఎవడు కూడా ఊహించుకోలేదు 5 సంవత్సరాల్లో మనం పదవిలోకి వస్తామని. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తీసుకునే నిర్ణయాలు జాతికి నష్టం కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని ఆ రోజు పెద్దలు ఆశీర్వదించారు. దాదాపు 4 సంవత్సరాలు అనేక అంశాలపైన, రైతుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, రాజకీయ నాయకులపైన వాళ్ళు చేసిన కక్ష సాధింపులు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా ఏనాడు కూడా రాజీ లేని పోరాటం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ నాయకత్వం ఆ రోజు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వ్యక్తిగతంగా స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తే ప్రజలే మన ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లారు. జనవాణి అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మేము మొదలుపెట్టి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటున్నప్పుడు విజయవాడ పూర్తి చేసుకుని దాని తర్వాత భీమవరంలో ఒక కార్యక్రమం చేసుకుని విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఆ రోజున ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నంలో ఉన్న హోటల్కి వెళ్లకుండా పోలీస్ యంత్రాంగం అడ్డుపడి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతోటి వీలైతే దాడి చేయించడానికి ఆ రోజు చేసిన ప్రయత్నం మీరందరూ చూశారు. నోవోటెల్లో 3 రోజులు మమ్మల్ని రూమ్లోంచి బయటికి రానికుండా పోలీసులు నిర్బంధించారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, రేపటి రోజున కలిసి వెళ్తామో లేదో అది వేరే విషయం, కానీ ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ మద్దతు పలుకుతాను, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ అందరం కూడా కలిసికట్టుగా మీతో ప్రయాణం చేస్తామని ఆ రోజు ఆయన చెప్పిన మాట మా అందరికీ ఎంతో ధైర్యం ఇచ్చింది. నిజంగా రాత్రి 3ంటికి 4ంటికి వైజాగ్ పోలీస్ కమిషనర్ వచ్చి తలుపులు బాది హడావుడిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, పదండి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి 2 రాత్రులు నిద్రపోనీకుండా చేశారు. వచ్చింది దేనికి? మేము అక్కడికి విశాఖపట్నానికి వచ్చింది ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి మా వంతు మేము ఏం చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమస్య పరిష్కారం కోసం సామాన్యులకు అండగా నిలబడదామని ఒక ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు భయపడింది ఏంటి? అక్కడ వాళ్ళు చేసిన భూ ఆక్రమణలు, అక్కడ జరిగిన స్కాండల్స్, ఇవన్నీ బయటకు వస్తాయి, ప్రజలు వచ్చి అర్జీలు ఇస్తారు అనే భయంతో ఆ కార్యక్రమం జరగకుండా వాళ్ళు చేసిన ప్రయత్నం. రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు మీ అందరూ చూశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే గన్నవరంలో ప్లేన్ దిగనివ్వలేదు. అయినా కానీ మొండిగా రోడ్డు మార్గంలో వస్తుంటే సంఘీభావం తెలపడానికి కోసం కోదాడ దగ్గర నుంచి ఏ విధంగా అడ్డుకుని చివరికి రాత్రి 2:30-3ంటికి మంగళగిరి చేరుకునే వరకు పోలీసు యంత్రాంగం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ చూశారు. ఆ సంఘటనలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అవి మనం మర్చిపోకూడదు. మనం చేసిన పోరాటం గురించి మనం గర్వపడాలి.
మనం ఏ విధంగా ఒకరికొకరికి అండగా నిలబడి ఈ రోజున మన ప్రభుత్వంలో ఒక చక్కటి నాయకత్వంతో మన ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం అంటే దాని వెనుక మీ అందరి కృషి ఉంది. మీరందరూ కష్టపడ్డారు. మహిళలు ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆ రోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా మనం మన తెనాల్లో చూసాం. మనం గతంలో ఎప్పుడు లేని విధంగా ఐతానగర్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, ఇళ్లలోంచి మహిళలు బయటకు వచ్చి సంఘీభావం తెలిపి క్యాండిల్ మార్చెస్ చేసి దీక్షలు చేసి అదొక పార్టీ కార్యక్రమంగా భావించలేదు. మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మన నాయకత్వానికి మనం అండగా నిలబడదామని మీరందరూ నిలబడ్డారు. ఎన్నికలప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు స్వాగతించారు, ఒక అండగా నిలబడ్డారు. ఓట్ల సమయంలో మీరు చూశారు, అంటే ఊహించని విధంగా మీరు మెజారిటీస్ ఇచ్చారు. శాసనసభలో ఇచ్చిన మెజారిటీ పార్లమెంట్లో రావాల్సిన మెజారిటీలు అవన్నీ కూడా అంత భారీగా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కలిసికట్టుగా మనం పనిచేసుకున్నాం. ఆ రుణం తీసుకోవాల్సిన అవసరం, సందర్భం ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్థిరంగా, ఓపికగా, నిజాయితీగా నిలబడినప్పుడే నాయకత్వం కనపడుతుంది. సందర్భాన్ని బట్టి మనం మార్చిపోతూ ఉంటే అది నాయకత్వం కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, ప్రత్యేకంగా మన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం మనకి. ఏ విధంగా ఆలపాటి రాజా గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారో గత ఎన్నికల్లో, ఆయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో మనందరం కూడా అదే విధంగా కష్టపడాలి. జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా, లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 23,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకుని, నేను మాట ఇచ్చాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్ని, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రాజాగారి తరఫున, వాళ్ళకి తోడుగా, అండగా, బాధ్యతతోటి వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్దాం. ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడున్న ఓటర్స్ ఎవరున్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అనవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా, ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. జనరల్ ఎలక్షన్ అప్పుడు మనం హడావిడి చాలా చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, జెండాలు పట్టుకుని తిరుగుతాం. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్, ఒకే ఒక్క ఓట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నంబర్లో వేయమని మనందరం కూడా కలిసికట్టుగా అభ్యర్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మనం ఒక చక్కటి సంకేతం ఇస్తాం, ప్రజల్లో ఒక విశ్వాసం నింపగలుగుతాం. ఎందుకంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీరందరూ చూశారు, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలు. భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం, ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం పాపం ఎదురు చూసి ఇతర ప్రాంతాలకి వలసలకు వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళు ఆహ్వానించి ఇక్కడ పని చేసుకుని వాళ్ళ కుటుంబాలతో పాటు ఉండే విధంగా మనం చేస్తున్న ఆలోచన. ఉపాధి అవకాశాల ద్వారా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వచ్చేటట్టు, ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంటర్ప్రినర్ వచ్చేటట్టు, అందులో ఎవరి స్వార్థం లేకుండా అంతిమంగా మన రాష్ట్రం ముందుకెళ్తున్న ఆలోచనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు మీ అందరూ కూడా చూశారు. కష్టకాలంలో కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్లకు మరమ్మతులు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాల్లో గతంలో ఎప్పుడు కనివిని రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 8 నెలల్లో దాదాపు
60 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మాటిచ్చాం ఎన్నికలప్పుడు, రాజా గారు నేను కూడా కలిసినప్పుడు ప్రతి సందర్భంలో ఇదే అనుకున్నాం. ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెనాల్లో చేసి చూపిస్తాం. దానికోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం అవసరం. ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ కూడా ఏమాత్రం ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కలిసిమెలిసి 3 పార్టీల నుంచి కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా చాలామంది బయటికి రాకపోవచ్చు, కానీ బలంగా వాళ్ళు ఎలక్షన్ చేయగలుగుతారు, చాలా పకడ్బందీగా చేయగలుగుతారు. వాసుదేవ్ నాయుడు గారు నేను చూశాను ఏ విధంగా ఆయన పనిచేస్తారో నియోజకవర్గంలో. వాళ్ళ టీం వాళ్ళకు ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం జనసేన పార్టీలో మా నాయకులకు అంత లేదు. మీకున్న స్ట్రక్చర్ మాకు లేదు. స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోంది. మీకున్న క్లస్టర్స్, యూనిట్స్, బూత్ మేనేజ్మెంట్ ఏ విధంగా మీరు చేయగలుగుతారో ఆ జనసేన పార్టీలో లేదు. ఇంకా మేము కేవలం మండల స్థాయి వరకే వచ్చాం. గ్రామ స్థాయికి వెళ్ళాలి, కమిటీలు వేసుకోవాలి, రేపటి రోజున బూత్ కమిటీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కృషి చేసి ముందు తీసుకొస్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మన బాధ్యత పెరిగింది. ప్రజల్ని చూసుకోవాలి, పరిపాలన చూసుకోవాలి, పార్టీని కూడా మనం బలోపేతం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగించుకోండి. ఒక చక్కటి అవకాశంగా మనందరం కూడా భావించుకుందాం. వీలైనంత వరకు ఎక్కువ మందిని కలిసి వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 27వ తారీఖున